వెజిటేబుల్ ఉప్మా ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా పాన్ తీసుకుని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. నేను బంగాళదుంప, టమాటా, బఠానీ, జీడిపప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేయించిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. 3 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత వేయించి పక్కకు తీసుకున్న ఉప్మా రవ్వని దీనికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరిగిన తర్వాత దీనికి సరిపడా ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వేయించిన బొంబాయి రవ్వని మనం అట్లా కలుపుతూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగితే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికిందనమాట.